ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున క్రైస్తవ్యానికి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మా పివి పాల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అనేక విధాలుగా పాటలు వర్తమానాలు వింటూ ఆశీర్వదించబడేటటువంటి దేవుని బిడ్డలు ఉన్నందుకు దేవునికి వందనాలు. ఎంతోమంది హైందవ సహోదరులు కూడా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. ఏది ఏమైనా దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ వివాహములో జాతకాలు మరియు ముహూర్తాలు ఉంటాయా అనే ఒక ప్రశ్నను తలెత్తడం జరిగింది. క్రైస్తవులు తమ వివాహాలలో ఎన్నో రకాలుగా విగ్రహాలను ఆరాధిస్తున్నారు. ఎంతగా అన్య సంప్రదాయాలను ఆచరిస్తున్నారో మీకు ఇప్పుడు నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. క్రైస్తవ తల్లిదండ్రులు తమ బిడ్డలకు వివాహం చేయాలని నిర్ణయించుకున్న సంబంధాలు వెతికేటప్పుడు తమ మొదట ప్రాధాన్యత ఇచ్చేది కులానికి. ఇలా కులానికి ప్రాధాన్యతనిచ్చే వారిలో కొందరు కులం అన్నది మనం పాటించకూడదని తెలిసినా పాటించేవారైతే ఇంకో కొందరు కులం అన్నది మతపరమైన అంశం కాదు, అది వృత్తి సంబంధమైన సామాజిక పర అంశము అని అందరూ దాన్ని కట్టబడాలని అది పాపం కాదు అంటారు. అసలు ఈ కులం ఎక్కడి నుండి వచ్చిందో మనకు తెలిస్తే అది మతపరమైందో సామాజిక పరమైందో లోక సంబంధమైందో బైబిల్ సంబంధమైందో అర్థమవుతుంది. బైబిలులోని ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు పరిశీలిస్తే ఎక్కడా ఈ కులం అనే ప్రస్తావన లేదు. బైబిల్ చెబుతుంది ఒక వ్యక్తి నుండి ప్రపంచపు జనాభా ఇంత వచ్చారని. ఆదాముకి ఏమైనా కులం ఉంటే అదే కులం ప్రపంచంలో అందరికీ వర్తిస్తుంది. ఆదాము మనిషి అయితే అంతే, అందుకే అందరూ మనుషులు అంటే కుల క్రైస్తవం లేదు. కులం యొక్క ఆవిర్భావము కొనసాగింపు కనిపించేది ఒకే ఒక మతంలో, అది హైందవ మతం కులము. కానీ ఇప్పుడు ఇంకో విపులీకరించాల్సిన అవసరం ఉందని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడుతున్న హిందూ వేదాల ప్రకారం సృష్టికర్త బ్రహ్మ. హిందూ జాతి అంతా తమను సృష్టించింది బ్రహ్మ అని ప్రగాఢంగా నమ్ముతారు. బ్రహ్మ ఈ సృష్టిలో మనుషుల్ని చేసేటప్పుడు అందరినీ సమానంగా చేయలేదు. పైగా ఒకరి నుండి అందరినీ చేయటం కాకుండా సృష్టించడం అనేక మందిని సృష్టించాడు. బ్రహ్మ మనుషులను సృష్టించినప్పుడు వారు ఈ భూమి మీద చేయవలసిన వృత్తులను బట్టి ఆయా వృత్తుల ప్రధానతను బట్టి తన శరీరంలో వివిధ భాగాల నుండి మనుషులను సృష్టించాడు. బ్రాహ్మణుల్ని తన నోటి నుండి సృష్టించాడు. కారణం వారు వేదాలు పలకాలని, గురువులుగా పూజారులుగా వారి వృత్తి ఉండాలని క్షత్రియుల్ని తన భుజముల మీద నుండి సృష్టించాడు. కారణం వారు రాజ్యభారం మోస్తూ పరిపాలనను వారు వృత్తిగా కలిగి ఉండాలని. వైశ్యులు కడుపులో నుండి సృష్టించాడు. కారణం వారు పొట్టకూటి కోసం వ్యాపారం చేస్తూ వృత్తి కలిగి ఉండాలని. శృద్ధుల కాళ్ళలో నుండి చేశాడు. కారణం వారంతా పై కులాల వారి క్రింద పని చేయటమే వృత్తి కలిగి ఉండాలని. వీరుగాక విదేశీయులు, కొండజాతి వారు, ఇంకా మిగిలిన వారంతా అంటరాని వారు. వీళ్ళు హీనులు, అణచబడిన వారు, అపవిత్రులు. వీరు గ్రామాల్లో పట్టణాలలో ప్రవేశించకుండా ఎక్కడో కొండల్లో అడవుల్లో వేటాడుకుంటూ బ్రతకాలి. ఈ అంటరాని వారిని ప్రక్కన పెడితే మన సంస్కృతి హిందూ ధర్మశాస్త్రముల ప్రకారం బ్రహ్మ యొక్క ఆలోచన తను సృష్టించిన మనుషులకు ఏ పనులు అప్పగించాడో వాటిని వృత్తులుగా నిర్వర్తించాలి. అదే కుల కట్టడి. కానీ మనిషి తన జీవనాన్ని సాగించే కొద్దీ అనేక వస్తువులు అవసరమయ్యాయి. బట్టలు నేసేవాడు, కుట్టేవాడు, ఉతికేవాడు, కుమ్మరి, కమ్మరి, కంసలి, ఇలా ఎన్నో పనులు అవసరమయ్యాయి. ఒక కులం వారు తమ కుల వృత్తిని కాక వేరొక పని చేయటం కుల సంకారం అవుతుంది. కానీ ఆ పనులు చేయకుంటే మనిషి మనుగడ కష్టం అయిపోతుంది. అలాగని కుల కట్టడి మీరితే బ్రహ్మను ఎదిరించినట్లు అవుతుంది. అందుకని కులం వారు అనేక కులాలు విడిపోయారు. ఆ కులాలు ఇంకా కొన్ని కులాలుగా ఇలా సుమారు 3000 కులాలు ఏర్పడ్డాయి. మన దేశంలో ఈ కులాలతో కూడిన మనుషులందరూ కలిగినదే సమాజము.
సమాజము కులాన్ని సృష్టించలేదు, కులాలే సమాజాన్ని సృష్టించాయి, తయారు చేసాయి సమాజాన్ని. ఇన్ని కులాలన్నీ వారు కట్టడంలో ఒకటే, అది తమ బ్రహ్మ ఆయా పనులు చేయడానికి సృష్టించాడు కాబట్టి ఆ వృత్తులు చేయాలి. వృత్తి మారితే కులం సంకారమైనట్టే. అదే వేదాలు చెప్పే, ధర్మశాస్త్రం చెప్పేది. కులం 100% హిందూ మత సంబంధమైనదే. కులాన్ని పాటించే ప్రతి ఒక్కడు తనకంటూ ఒక కులం ఉందని నమ్మే ప్రతివాడు తను బ్రహ్మ సృష్టించాడని నమ్మేవాడే, తన హృదయములు విగ్రహములు కలిగిన వాడే. క్రైస్తవులు తమ జీవితంలో చాలా చోట్ల కుల ప్రస్తావన రాదు, కానీ వివాహ విషయంలో అది అన్నిటికన్నా ఘనమైన విషయం మాత్రమే. తప్పకుండా దీన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. తమ భక్తిని మార్పును చూపించాల్సిన ఈ సందర్భంలో కులానికి లొంగిపోతున్నాడు. ఎందుకు? కులం మంట గలుపుతున్నావని భయపడుతున్నావా, లేక ఎవరైనా నిందిస్తానని లొంగిపోతున్నావా? కులాన్ని నీవు మంట గలుపుతున్నావని భయపడకు. కులాన్ని ఆ కులస్తులే మంట గలిపేశారు. ఏ మతమైతే కులాన్ని సృష్టించిందో ఆ మతస్థులే కులాన్ని సంకారం చేసేశారు. బ్రాహ్మణుడు పూజారినై ఉండాలి, లేక పాఠాలైనా నేను చెప్పుకోవాలి, అంతే తప్ప డాక్టర్లు యాక్టర్లు అవ్వకూడదు. అలా అయితే తమ కులాన్ని సంకరం చేసినట్టే. అతడికి బ్రాహ్మణుడు కాడు. క్షత్రియులు రాజులు రాజ్య పరిపాలించే రాజకీయాలనే ఉండాలి, అంతే తప్ప రియల్ ఎస్టేట్లు కన్స్ట్రక్షన్లు చేయకూడదు. అలా చేస్తే తమ కులాన్ని సంహకారం చేసినట్టే. అతడు క్షత్రియుడు కాదు, వైశ్యులు వ్యాపారం చేయాలి, అంతే తప్ప ఒకరి కింద పనిచేసే ఏదో ఉద్యోగం చేయకూడదు. అలా చేస్తే తమ కులాన్ని సంకారం చేసినట్టే. అతడు వైశ్యుడు కాదు. శ్రద్ధులు అందరు ఇళ్లలో పనులు చేసుకుంటూ బ్రతకాలి, అంటే తప్పు. ఈ భూమి మనదిరా అంటూ పోరాటాలు చేసి పొలాలు కొనుక్కోకూడదు. రిజిస్ట్రేషన్లో రాజకీయాలలోకి రాకూడదు. అలా చేస్తే తమ కులాన్ని సంహారం చేసినట్టే. అతడు శ్రద్ధుడు కాడు. కంసలి బంగారు పని చేయాలి, బ్యాంకులో జాబ్ చేయకూడదు, కుమ్మరి కుండలు చేయాలి, కిరాణా కొట్లు దుకాన్లు పెట్టుకోకూడదు, దర్జాలు బట్టాలు కట్టాలి, ఆటోలు నడపకూడదు, కాపు వ్యవసాయమే చేయాలి, కళాకారుడు అవ్వకూడదు, రెడ్లు రాష్ట్రకూటాలు రాజకీయాలలోనే ఉండాలి, వడ్డీ వ్యాపారం చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే అది ముమ్మాటికి కుల సంకరమే. ఏ వృత్తి ప్రతిపాదన బ్రాహ్మణ కులం వారిగా మనిషిని చేశాడో అదే వృత్తిలో ప్రతి కులస్థుడు జీవించాలి. అలా చేయని ప్రతివాడు తన కులాన్ని మంట గలిపినట్లే, బ్రహ్మ సృష్టిని కాలరాసినట్లే, హిందూ ధర్మశాస్త్రాన్ని ఎదిరించినట్లే. హిందూ మతంలో ఉన్న ఇన్ని వేల కులాల వారిలో ప్రతి వంశపు వారు, ప్రతి గోత్రపు వారు, కులాన్ని సంకారం చేసేవాళ్ళు, కులాన్ని కాలరాసిన వాళ్ళు కులము అని పేర్లు చివరకు రాసుకుంటున్న వారే తమ కుల కట్టుబాట్లను మంట గలిపేసుకున్నారు. ఎక్కడుంది కులం? ఎవరిలో బ్రతికింది కులం? వృత్తి కోసం సృష్టింపబడ్డ కులం తన అసలు మూలాన్ని కోల్పోయి చివరికి 2 పనులకు ఉపయోగపడుతుంది. అది కొట్టుకోవడానికి, కొట్టడానికి. అది కొట్టడానికి, కట్టుకోవడానికి. తన కులపు వాడిని ఎవడైనా కొట్టినా, కుల పేరుతో ఎవడైనా తిట్టినా ఆ కులస్తులంతా ఏకమై కొట్లాటకు దిగిపోతారు. తమ కులాన్ని అవమానించారంటూ ఒక కులపు వారిని ఇంకో కులపు వాడు చంపుకుంటాడు. కానీ వారికి తెలియడం లేదు, ఎవరి కులాన్ని వారే సంకారం చేసుకొని అవమానం పాలు చేసుకుంటున్నారని. తమ కులపు వారితో వియ్యం అందుకోవాలని గోత్రాలతో సహా జాగ్రత్తగా చేసుకుంటూ బంధుత్వాలు కలుపుకుంటారు. ఎక్కడ కుల సంహరణం అవుతుందోనని ఆ 7 తరాలు ఇటు 7 తరాలు ఎంక్వైరీ చేసి మరీ సంబంధాలు నిర్ణయించుకుంటారు. కానీ వారికి తెలియడం లేదు, ఆ పెళ్లి చేసేవారికి, చేసుకునేవారికి, చూసేవారికి ఎవరికి కులం లేదని. ఏ మతమునైతే వృత్తి ప్రతిపాదనలో కులం సృష్టింపబడిందో అదే మతములో ఈ కులం తన అసలు ప్రాణాన్ని కోల్పోయి కొసర ప్రాణంతో శవంలా తిరుగుతుంటే కులమే లేని క్రైస్తవంలో అడుగుపెట్టి క్రైస్తవునిగా మారి నీవెందుకు కులాలు వెతుక్కుంటున్నావు? నీకు క్రీస్తులోనికి రాకముందు ఒకటే కులం ఉండేది. క్రీస్తులోనికి వస్తే ఆ కులం పోవాల్సింది పోయి 2 కులం తగులుతుంది, 2వ కులం తగులుతుంది. ఏంటా అని ఆలోచించకు. డినామినేషన్ కులం. అప్పుడైతే నీ కులం వారితోనే వియ్యం. ఇప్పుడైతే నీ కులపోడు అవ్వాలి, నీ డినామినేషన్ అవ్వాలి. పైన నుంచి పెన్నెంలో నుంచి పొయ్యిలా పడినట్టుంది మన పని. వేరొక శాఖ వారు నీకు క్రైస్తవులుగా కనిపించరు, కానీ నిజానికి కులవ్యాహం ఉన్న నీవే క్రైస్తవుడవు కావు.
విశ్వాసులే కాదు, దైవజనులు కూడా పెళ్లి విషయంలో కులానికి ప్రాధాన్యత ఇవ్వడం సిగ్గుచేటు. భూమి మీద దేవునికి ప్రతినిధులుగా ఉండాల్సిన వీరు విగ్రహారాధకుల బాటలో నడవడం ఘోర పాపము. ఎక్కడో నిందలు పడుతున్నాయి, ఎవరో దూషిస్తారని భయపడి దేవుడిని ప్రక్కన పెట్టి అన్యులతో నడుస్తున్నారు. ఆదిమ సంఘమునైతే స్వార్థ కోసం క్రైస్తవులే కాదు, సేవకులే కాదు, వారు మరణించడానికి కూడా ఎప్పుడు సిద్ధంగా ఉండేవారు. హల్లెలూయా. అంతేకాని ఏ ధర్మశాస్త్రాలకు ఏ సంప్రదాయాలకు తల ఉంచలేదు. కానీ నేటి సంఘం సేవకులు చాలామంది క్రీస్తు కోసం, వాక్యానుసారమైన జీవితం కోసం ఒక చిన్న నింద కూడా భరించడానికి సిద్ధంగా లేరు. క్రీస్తునందు సద్భక్తి కలిగి ఉంటే ఎన్నో శ్రమలు కలుగుతాయని వాక్యం చెబుతుంటే ఒక చిన్న శ్రమ కూడా అనుభవించడానికి ఇష్టపడే నేటి సంఘానికి సంఘం అని పిలిపించుకోవడానికి కూడా అర్థం లేదు, అర్హత లేదు. సంఘం అంటే దేవునిది అని అర్థం. కానీ నేటి సంఘంలోనిది, సంఘములో కానిది, లోకంలో లోనిది నాటి సంఘముతో పోలిస్తే నేటి సంఘం ఏ విషయంలో పోల్చదగినది కాదు. అధ్యాయం 2-3 ప్రకారం వివాహ విషయంలోనే కాదు, సేవ విషయంలోనే కాదు, ఏ విషయంలోనూ కుల ప్రస్తావన క్రైస్తవానికి ఉండదు. కులం అనే భావన మనసులో ఎంత ఎదిగి ఉన్నా ఎవడు క్రైస్తవుడు కాడు, ఎప్పుడు క్రైస్తవుడు కాడు. వాడు నీటి యందు ఆత్మ యందు మరలా జన్మించి నూతన సృష్టి కాడు. వాడు పాతవాడే, నరక వారసుడే. కులం పాపం అదొక అన్యమత కట్టడి. దేవుడు మనుషులందరినీ సమానంగా సృష్టిస్తే ఆ మనుషుల్లో భేదాలు పుట్టించి ఎక్కువ తక్కువలుగా మనుషులలో మార్చి దైవ సంకల్పాన్ని వెక్కిరించేది కులం. అది లోక సంబంధమైనది. ఏ కులస్థుడు దేవుణ్ణి చూడలేదు, ఎందుకంటే వాడు విగ్రహారాధికుడు. జాతకాలు మరియు ముహూర్తాలు. సంబంధం కుదిరిన తర్వాత వధువురులు జాతకాలు బ్రాహ్మణుడికి చూపించి పెళ్లి ముహూర్తం పెట్టించుకుంటున్నారు కొందరు క్రైస్తవులు. ఆషాఢ శూన్యం మాసాల్లో అసలు ఏ శుభకార్యం జోలికి వెళ్ళడం లేదు. కానుకలు సరిగ్గా రావడం లేదనో, చర్చి నిండలేదనో, కొందరు పాస్టర్లు ఆదాయం సరిగ్గా రావడం లేదనో, ఇంట్లో మనశ్శాంతి లేదనో కొందరు విశ్వాసులు తమ పరిస్థితుల్ని చక్కదిద్దుకోవడానికి జాతకాలు చూపించుకొని ఒక చేత నవరత్నపు ఉంగరం, ఇంకో చేత పగడపు ఉంగరం ధరిస్తున్నారు. ఇది పాపమని తెలిసి కొందరు, తెలియని కొందరు జాతకాల ముహూర్తాల్ని నమ్ముతున్నారు. జాతకాలకి మూలం ఏమిటంటే సూర్య చంద్ర నక్షత్ర నవగ్రహాలకి దైవత్వం ఉండదని, భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి యొక్క లాభ నష్టాలు, ఆయుష్ పరిమాణాలు ఉన్న వ్యక్తి పుట్టిన సమయంలో ఉన్న గ్రహస్థులు నక్షత్రాలపైన ఆధారపడి ఉంటాయని నమ్మడమే. అందుకే ఈ జాతకాలని నమ్మేవారు తమ నష్టాలు వస్తే గ్రహాలకి పూజలు చేయబడాలి. ఆ గ్రహాలన్నీ నక్షత్రాలని శాంతిపరచడానికి వివిధ రకాలైన పొడలతో కూడా ఉంగరాలు ధరించడమే చేస్తుంటారు. ముహూర్తాలకు కూడా మూలం ఇదే. వీటన్నిటినీ దైవత్వం ఉందని, వీటిని స్థితి అనుకూలంగా లేనప్పుడు, ఇవి కోపంగా ఉన్నప్పుడు, ఎటు శుభకార్యాలు చేసినా ఇవి నష్టాలని తెలుస్తాయని నమ్ముతూ ఈ గ్రహాల నక్షత్రాలకు అనుకూలంగా ఉన్న ఈ నిమిషంలో శుభకార్యాలు జరిగిస్తారు. వీటి ఆరాధనగానే తిథులు, రాహుకాలులు, అమృత గడియలు, పంచాంగములు నిర్ణయిస్తారు. క్లుప్తంగా చెప్పాలి అంటే స్పష్టమునకు దైవత్వం ఉన్నదని నమ్మటమే జాతి కాలకి ముహూర్తాలకి ఆధారము. ఒకడు జాతి కాలానికి ముహూర్తాలని నమ్ముతున్నాడంటే వాడి ఉద్దేశంలో గ్రహాలు, సూర్యచంద్ర నక్షత్రాలు దేవతలని అర్థం. హిందువులకైతే ఇవన్నీ దేవతలే కాబట్టి జాతకాలని, పంచాంగాల్ని, ముహూర్తాల్ని నమ్ముతారు. కానీ యేసును నమ్మిన విశ్వాసి కూడా వీటిని నమ్ముతున్నాడంటే వీడి ఉద్దేశంలో యేసు మాత్రమే కాక ఇంకా చాలా వాటిలో దైవత్వం ఉన్నదని నమ్ముతున్నాడు అన్నమాట. స్పష్టమైన దైవత్వం ఉందనుకున్నప్పుడు విగ్రహారాధికుడు కాదా? రోమా 1:23-25 వచనాలు చదివినప్పుడు అంటే జాతకాలు, ముహూర్తాలు నమ్మే ప్రతి సేవకుడు, విశ్వాసి, విగ్రహారాధికులు నీ సహోదరుడి చేతికి పగడం ధరించడం వాడు విగ్రహారాధికుడు. నీకు తెలిసిన సేవకుడు చేతికి నవరత్నం ఉంగరం ఉందా? వాడు విగ్రహారాధికుడే. ఎవడో ఈ మధ్య ఆసియా నుండి వచ్చి అక్కడ ఆధిపత్యం చెలాయించడానికి ఇక్కడ వాళ్ళు అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని అడుక్కునేవాడి దగ్గరుండి అష్టైశ్వర్యాలు ఉన్నవాడి దాకా అందరూ వాడి కాళ్ళ దగ్గరకు రావాలని ఒక బ్రాహ్మణుడు పెట్టిన కల్పిత సిద్ధాంతమే ముహూర్తాలు. ఈ ముహూర్తాలు అనేవి, జాతకాలు అనేవి ఒట్టి మోసం, అసత్యం. ఫలానా శుభకార్యం 10 గంటల 16 నిమిషాలకు చేయాలని ముహూర్తం పెడతాడు. ఇప్పుడు టైం ఎంత అయిందో చూడు,
నీ వాచ్లో ఒక టైం, వాల్ క్లాసులో ఒక టైం, సెల్ ఫోన్లో ఒక టైం, టీవీ 9లో ఒక టైం, ఈటీవీలో ఒక నయం, టీవీ 5లో ఒక టైం. మరి 10 గంటల 16 నిమిషాలు చేయాల్సిన ఈ పనిని ఏ టైంలో ఆధారంగా చేస్తారు? అసలు ఇప్పుడు ఖచ్చితంగా టైం ఎంత అయిందో ప్రపంచంలో ఎవడూ చెప్పలేడు. మరి నిమిషాల ప్రకారం పెట్టిన ముహూర్తం పరిస్థితి ఏంటి? అంతా మాయా. భూమి స్థిరంగా ఉండి సూర్యుడు తిరుగుతున్నాడు అనుకుని, సూర్యుని ఆధారంగా ఉందని మధ్యాహ్నమును సాయంత్రం అంటూ, రాత్రి అంటూ సమయాలు పెట్టుకొని వాటిని గంటలుగా విభజించి టైం తయారు చేశారు. కానీ సూర్యుడు స్థిరంగా ఉండి భూమి తిరుగుతుంది కదా. ఇప్పుడు ఇండియాలో ఒక టైం, అమెరికాలో ఒక టైం, ఆస్ట్రేలియాలో ఒక టైం. ఒకే నిమిషంలో ప్రపంచమంతా ఎన్నో టైములు. ఏ టైం ఆధారం? ముహూర్తాలకి. పెళ్ళైన 10 రోజులకు గొడవలు పడి విడిపోతున్నారు. ముహూర్తం ఎందుకు వారిని విడిపోకుండా ఆపలేకపోయింది? ఈరోజు విడాకులు తీసుకొని కొందరు, తీసుకోకుండా చాలామంది భార్యాభర్తలు విడిపోతున్నారు. కొందరికి భర్తలు చనిపోతున్నారు, భార్యలు చనిపోతున్నారు, కొందరు గొడ్రాళ్ళు అవుతున్నారు. వీళ్ళ పెళ్ళిళ్ళని ముహూర్తాలని పెట్టిందే కదా జరిపించారు. వీళ్ళ జీవితాలు ఎలా అవుతుంటే ముహూర్తము చోద్యం చేస్తుందా? జాతకాలు గ్రహిస్తాయి, నిద్రపోతున్నాయా? ఉంగురాలు యంత్రాలు చచ్చాయా? ఒక మూఢనమ్మకస్తుడు గెలిస్తే వీటి వల్ల అనుకుంటాడు, ఓడిపోతే మాత్రం ఇంకేదో లోపం ఉందని మళ్ళీ పంతుల దగ్గరికి పరుగెడతారు. సహోదరుడా, తిథులు, వారాలు, మాసాలు, దోషాలు అంతా సాతాను కల్పితాలు. వాటిని అనుసరించేవాడు సాతాను సంతానం. ఏ మంచి చెడు వీటి మీద ఆధారపడదు. సమస్తం ప్రభు కృప వలన మన క్రియల వలన మాత్రమే జరుగుతాయి. శని సూటిగా చూడ్డానికి, చంద్రుడు వంకర చూడ్డానికి అవేమన్నా మనుషులా, దయ్యాలా? అంతా మట్టే కదా. యేసులో ఉన్న శక్తిని ఆశ్రయించడం చేతకాక దొంగ భక్తి చేస్తూ లక్కీ నెంబర్స్, ఉంగరాలు, ముహూర్తాలు, జాతకాలు నమ్మే పలికిమాలిన విశ్వాసులు, సేవకులు సంఘానికి చీరపిడుగుల్లా తయారయ్యారు. గోధుమ చేలో ఉన్న గురుగులు వీళ్ళు. వీరికి అగ్ని తప్పదు. సృష్టికర్త అయిన అనుసరిస్తూ సృష్టమునకు భయపడే పిచ్చివాడా, పుట్టడానికి ముహూర్తం లేదు, చావడానికి ముహూర్తం లేదు, ఇక మధ్యన ఉన్న ఈ జీవితానికి ఎందుకు ముహూర్తాలు? క్రైస్తవ గృహంలో పెళ్ళంటే ప్రార్థన పూర్వకంగా ఒక రోజును నిర్ణయించుకొని పవిత్రంగా జరిగించాల్సింది పోయి కొంచెమైనా దైవభయం, ఇంగిత జ్ఞానం లేకుండా పంతుల దగ్గరికి పారిపోతున్నారు. పసుపు కుట్టడానికి, పెళ్లి కొడుకు చేయడానికి, ప్రధానం చేయడానికి, తాళి కట్టడానికి ముహూర్తం పెట్టించుకొని వస్తున్నారు. ఈ విగ్రహారధికులు విశ్వాసులా? ఈ విశ్వాసులు వేషం వేసుకున్న అవిశ్వాసులు ఆ ముహూర్తం లిస్టును దైవసేవకుని దగ్గరికి తీసుకుని వెళితే, అమ్మాయి ఇది ఘోర పాపం, దేవుని శక్తిని దారుణంగా అవమానపరుస్తున్నారు, ఒక దైవజనుడుగా నేను ఇలా జరిగించనని చెప్పాల్సింది పోయి ఆ లిస్టు తీసుకుని అలాగేనండి అని దగ్గరుండి జరిపిస్తూ తలా ఊపుతూ ఉన్నాడు పాస్టర్. ఒక సిగ్గులేని సేవకుడా, కానుకపోతుందని భయపడి మనుషుల నరకానికి పరుగులు తీస్తుంటే ఆపడం లేదు కదా. ఒక రోసం చచ్చిన సేవకుడు నీవు ఉండటం వల్ల ప్రభువుకి నష్టమే కానీ లాభం లేదు. చెత్త పుట్ట కూడా చెత్త వేయడానికి పనికొస్తుంది. నీవు అందుకు కూడా పని చేయవు. సృష్టికి భయపడి సంప్రదాయాలు ఆచరిస్తున్నావు. నేటి విశ్వాసులు చర్చికి రావడం మానేస్తారేమని ఆ విశ్వాసికి భయపడి సంప్రదాయాల్ని కొనసాగిస్తున్నారు. నేటి బోధకులు ఏమైనా ఈ మాటలు అంటే పౌరుషం, మనసు నిందారా పిరికితనం. ఇదే మన సంఘం, ఇదే నేటి సంఘ వైభవం. శుభకార్యాలు వస్తే చాలు గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టిస్తున్నారు. అదేంటి అని అడిగితే సైన్స్ అంటున్నారు, ఆక్సిజన్ అంటున్నారు, రోజు తగిలించుకుంటున్నారు. ఆక్సిజన్ కోసం లేదు కాదు. మీటింగ్స్లో, థియేటర్లో బోలెడంతమంది ఒకే చోట కూర్చుంటున్నారు. ఆక్సిజన్ కోసం వాళ్ళు ఏమన్నా మెడల్లో మామిడాకులు తగిలించుకుంటున్నారా? అది సైన్స్ కాదా? అది హిందూ మత ఆచారం. పూర్వము శివుడు, పార్వతి వివాహం చేసుకున్నప్పుడు వారు చెట్టు కింద కూర్చొని పెళ్లి చేసుకున్నారు. అదే మామిడి చెట్టు. అప్పుడు ఆ శివ పార్వతులు మామిడి చెట్టును దీవించారంట. ఎవరో ఆ శుభకార్యం చేసిన మా వివాహానికి గుర్తుగా నీ తోరణములు వారి గృహములో అలంకరించుకుంటారని. అందుకే హిందువులు ఏ శుభకార్యం చేసినా శివపార్వతులను జ్ఞాపకం చేసుకుంటూ తోరణాలు కట్టుకుంటారు. మరి క్రైస్తవులు ఎందుకు కట్టుతున్నారు తోరణాలు? అంటే మీరు కూడా ఆ విగ్రహాకుల్ని గుర్తు చేసుకుంటున్నారు. కొన్నేళ్ల క్రితం క్రైస్తవ శుభకార్యాలు ఆశీర్వదించడానికి పువ్వులు, రేకులు వాడేవారు. ఈ మధ్యనది డైరెక్ట్గా అక్షంతలనే వాడేస్తున్నారు. పసుపుతో కలిపిన బియ్యం మీద పాస్టర్ గారు చేసి ప్రార్థన చేయటం, వాటిని వధువురుల మీద చల్లి ఆశీర్వదించడం చేస్తున్నారు.
అక్షంతలు అనగా అక్షయమైన అర్థం. ధ్యానం మట్టిలో వేస్తే క్షయమయ్యే మొక్క వస్తుంది, కానీ బియ్యం వేస్తే ఎప్పటికీ అలాగనే ఉంటాయి. కాబట్టి బియ్యాన్ని అక్షింతలు అంటారు. ఆ బియ్యానికి పసుపులు రాస్తే అవి పవిత్ర అక్షంతలు అవుతాయి. ఎందుకంటే పసుపు దేవతల భూషణం, దేవతలు పసుపు రాసుకుంటారు. అందుచేత ఆ పసుపు బియ్యాన్ని కలపడం వల్ల అవి పవిత్రంగా మారుతాయి. వాటిని పెద్దలు తమ చేతులు ఉంచినప్పుడు వారి లక్షణాలు, ఆశీర్వాదాలు వారి నడవడుల నుండి అక్షంతలుగా తయారవుతాయి. వాటిని వధూవరుల తలపై వేసినప్పుడు తలలో ఉండే నాడిలోనికి ఆ అక్షంతలు ఉన్న గుణాలు, ఆశీర్వాదాలు దూరుతాయని హిందూ పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి హిందువులు తమ శుభకార్యములో వీటిని వాడుతుంటారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ అక్షంతల్ని క్రైస్తవులు ఉపయోగించడం ఏంటి? వారు దేవతలు రాసుకుంటున్నారని చెప్పుకొని పసుపును మనం వాడడం ఏంటి? నిత్యుడగు మన దేవుడు తండ్రి కాదా? అక్షయుడు, యావత్తు సృష్టి అంతా అక్షయమైనదే కాదా? అలాంటప్పుడు దేవుని అక్షయతను, పవిత్రతను బియ్యానికి, పసుపుకు ఆపాదించడం తప్పు కాదా? ఆ అన్యమత ఆచారాన్ని కొనసాగించడం అవిశ్వాసం కాదా? పాపం కాదా? రోము 1:23 ప్రకారం చదవండి. నిజం, అక్షంతల ద్వారా గుణాలను కనుగొనే ఒకరి నాడులోని ఇంకొకరి నాడుల్లోకి ప్రసరిస్తాయంటే క్రైస్తవ వధువరుల మీద కనుక క్రైస్తవ అక్షంతలు జల్లితే ఖచ్చితంగా ఆ వధువురు నమ్మద్రోహులుగా మారిపోతారు. ఎందుకంటే నన్ను నమ్మి తన ప్రాణం పెట్టి మరణాన్ని జయించి ఆత్మను పంపి మనలో నడిపిస్తూ ఉన్న ఆ ప్రేమమూర్తిని మోసం చేస్తూ పైకి క్రైస్తవులా ప్రవర్తిస్తూ అన్న సంప్రదాయాలను, మూఢ విశ్వాసుల్ని అవలంబించే మనకంటే నమ్మక ద్రోహులు ఎవరుంటారు? శుభకార్యానికి వచ్చిన పెద్దలకి తమలపాకులు ఇచ్చే ఆచారం ఉంది. హిందూ మతంలో అదే ఆచారాన్ని మన వాళ్ళు అనుసరిస్తున్నారు. పూర్వం దేవతలు, రాక్షసులు అమృతం కోసము క్షీరసాగరాన్ని మదించినప్పుడు ఆ సముద్రం నుండి తమలపాకు బయటికి వచ్చిందంట. సంస్కాద పురాణంలో రాయబడింది మాట. అందుకే హిందువులు తమలపాకుకి పవిత్రమైనదిగా భావించి తమ శుభకార్యములలో దాన్ని వాడుకుంటారు. మరి క్రైస్తవులు ఎందుకు వాడుతున్నారు? హిందూ మతాన్ని విడిచి క్రీస్తు మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా వారి సంప్రదాయాన్ని, పద్ధతుల్ని ఎందుకు అనుసరిస్తున్నారు? పైకి క్రైస్తవ విషయం, లోపల హైందవ ఆచారం. మోసం చేస్తున్న సంఘాన్ని. ఆ మోసం ఇక్కడ చెల్లవచ్చు, కానీ తీర్పు చెల్లదో. మోసగాడికి, మోసగత్తెకు నరకము తప్పదో. నిజంగా నేటి క్రైస్తవులలో చాలామంది హిందువుల దగ్గర భక్తి నేర్చుకోవాలి. వాళ్ళది సత్యమో అసత్యమో ఆలోచించరు. దేవుని శక్తిని చూసిన వారు కారు, ఆ శక్తిని అనుభవించిన వారు కారు. దేవుని ప్రేమను చూడలేదు, అద్భుతాలు చూడలేదు. అయినా వారు పురాణాల్లో, వేదాల్లో ఏదైతే రాయబడిందో అదంతా చేయడానికి ప్రయత్నిస్తుంటారు. పక్క మతపు ఆచారాలు పట్టించుకోరు. ఎంతటి మూఢనమ్మకాలైనా గుడ్డిగా చేసేస్తారు. చంద్రగ్రహణం అంటే ఏంటో 3వ తరగతి పిల్లవాడికి అడిగినా చెప్తాడు, పాము మింగడం కాదని. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా గ్రహణంలో రోజున తలకు స్నానం చేస్తాడు. అక్కడే భక్తి ఉంది, కానీ సత్యం లేదు. ఇక్కడ సత్యం ఉంది, కానీ భక్తి లేదు. పెళ్ళిలో ముఖ్యమైన ఘటనలు, తాళి దగ్గరికి వెళ్ళే ముందు ఒక వింతైన విషయాన్ని గురించి నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉండేవాడు. తన తల్లిదండ్రులు క్రైస్తవులు. ఇతనిది ఆడియో షాప్ వాడు. క్రిస్మస్ మాత్రమే చర్చికి వెళ్తాడు. మంచి కానుకలు కూడా ఇస్తాడు. అంటే మిగతా రోజు రాడు ప్రార్థనకు, ఆ పండుగ రోజు మాత్రం ఖచ్చితంగా ప్రార్థనకు వస్తాడు. సిగరెట్లు, సినిమాలు లేకుండా మనోడికి రోజు గడవదు, మందు తాగకుండా. వీడికి ఒక క్రిస్టియన్ అమ్మాయితో పెళ్ళి కుదిరింది. వారం రోజులలో పెళ్ళి. పాస్టర్ గారు కబురు పెట్టారు. వీడికి బాప్తిసం ఇవ్వడానికి వీడు అప్పుడే బాప్తిసం ఏంటి తర్వాత తీసుకుంటానులే, నేను ఇంకా మారలేదు అని చెప్తుంటే ఆ పాస్టర్ గారు అలా అనకూడదమ్మా, పెళ్ళికి బాప్తిసం తీసుకోవాలి, తర్వాత నెమ్మదిగా మార్పు అదే వస్తుందంటూ వాడికి బాప్తిసం ఇచ్చేసారు. పెళ్లి చేసేసారు. తర్వాత వీడి వ్యసనాలు వీడివే, వీడి తిరుగుతూ వెళ్ళి వీడి తిరుగుళ్ళు వీడివే. చిన్న తేడా ఏంటంటే అప్పుడు ఒట్టిగా తిరుగుబోతూ, ఇప్పుడు తిరగబోతూ. క్రైస్తవుడని చెప్పుకుంటూ రోడ్ల మీద తాగి తిరుగుతుంటే అది క్రీస్తుకి ఎంతటి అవమానం. ఒక్కసారి మారుమనసు పొంది బాప్తిసం పొంది మరలా పాపం చేస్తేనే క్రీస్తు బాహటంగా అవమానపరిచి ఆయన గాయపరిచినట్లే. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26 నుంచి 30 వచనాలు చదవండి కదా. అలాంటిది వాక్యమే తెలియని, మారుమనసు లేని ఒక వ్యసనపరుడికి పెళ్లి వంకతో బాప్తిసం ఇవ్వటం ఎంత తప్పో. బాప్తిసం అంటే అంత అసహ్యమైపోయిందా ఆ పాస్టర్కి? ఏ పాపము లేకున్నా అది తండ్రి చిత్తమైందని యేసు కూడా బాప్తిసం పొందాడు. ఇది ఎంత ఉన్నతమైనదో, బాప్తిసానికి మారుమనసు తప్ప మరే దేనితో సంబంధం లేదు. కానీ ఇంత గొప్పదైన బాప్తిసాన్ని పెళ్లి వంకలో ఒక మార్పు చెందిన వ్యక్తికి ఇచ్చి ఆ దైవజనుడి
ఏమనాలో? క్రీస్తు దారుణంగా అవమానించిన వాడని దైవజుడిని పిలవాలా? దైవద్రోహి అని పిలవాలా? తీసుకునేవాడిలాగా జ్ఞానం లేదు, ఇచ్చేవాడికైనా జ్ఞానం ఉండాలి కదా. పెళ్ళి చేస్తే ఒక 1000 రూపాయలు 2000 కానుక వస్తుందని ఆ 1000 రూపాయలు లేక 2000కు బాప్తిస్మ విలువను అమ్మేస్తే పాస్టర్లు కొందరు పుట్టారు సంఘాల్లో, అమ్మేసుకునే పాస్టర్లు. అసలు క్రిస్టియానిలో స్టైల్లో పెళ్లి చేసుకోవాలంటే బాప్తిసం తీసుకోవాలి, రూల్ ఏమీ లేదు. పెళ్ళికి కొత్త బట్టలు కొత్త జోళ్ళు కొనుక్కున్నట్లు పాస్టర్స్కి కానుకలిచ్చి కొత్త జనాన్ని కొనుక్కుంటున్నారు. బాప్తిసం లేకుంటే క్రిస్టియన్కి మ్యారేజ్ చేయకూడదని మీరు అనుకుంటే మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం ఇచ్చి వివాహం చేయండి. మారు మనసు లేని వాడికి బాప్తిసం ఇచ్చి క్రిస్టియన్ మ్యారేజ్ చేయడం కంటే వాడికి బాప్తిసం ఇవ్వకుండానే క్రిస్టియన్ స్టైల్లోనే పెళ్లి చేయడం ఉత్తమం. నీటిలో మునిగించేసేస్తే నూతన జన్మ అయిపోతుందా? కానే కాదు. ఒక వ్యక్తి నీటిలో మునిగినంత మాత్రాన, ఒక వ్యక్తి మారు మనసు పొంది పాపక్షమాన కోసము నీటిలో మునిగితే అది నూతన జన్మ అవుతుంది. మనసు మారినప్పుడే అతడు నూతన జన్మ పొందినట్లు. నీటిలో మునిగి ఉన్నప్పుడు కాదు. బాప్తిసానికి వివాహ పద్ధతికి సంబంధం లేదు, కానీ బాప్తిసానికి మారు మనసుకి సంబంధం ఉంది. తెలిసి కూడా మారు మనసు లేని వాడికి బాప్తిసం ఇవ్వడం పాపము. అది క్రీస్తుని దేవుని చిత్త అవమానపరచడం అవుతుంది. వివాహంలో చివరికి వచ్చేసాం. ఉంగరాలు తొడిగేస్తారు, ప్రమాణాలు చేస్తారు. ఇంతలో పెళ్లి చేసేసే పాస్టర్ గారికి జేబులోనే తీస్తారు పసుపు తాడు. దానికి 2 శతమానాలు దాని పేరు తాలి. ఆ తాలిని అందరి వైపు చూపించే భారతీయ సంప్రదాయాన్ని గౌరవించి ఈ మంగళసూత్రాన్ని కట్టిస్తున్నామని చెప్పి 3 ముళ్ళు వేయిస్తున్నారు. విశ్వాసులు కూడా మనం భారతీయులం కదా, భారతీయ సంప్రదాయాలను గౌరవించాలని క్రైస్తవ వివాహంలో తాలి కట్టిస్తున్నాను. తాలి కట్టిస్తున్న పెద్ద పాస్టర్ గారు, నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. భారతీయ సంప్రదాయాలు అంటే ఏంటి? భారతదేశంలో అనేక మతాల వారు ఉన్నారు, కులాల వారు ఉన్నారు. రాష్ట్రానికో వస్త్రధారణ, మతానికో ఆచారం, కులానికో కట్టుబాట్లు ఉన్నాయి కదా. వీటిని భారతీయ సంప్రదాయం అంటే ఎవరిది? హిందూ సంప్రదాయమా, ముస్లిం సంప్రదాయమా, సిక్కులదా, జైనులదా, బౌద్ధులదా, పారసీకులదా? అసలు భారతదేశ సంప్రదాయం అంటే ఎవరిది? ఎవరి సంప్రదాయాన్ని గౌరవించి తాళి కట్టిస్తున్నారు? భారతదేశంలో 29 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు, 8 మతాల వారు, 3000 కులాల వారు నివసిస్తున్నారు. ఇందులో ఏ మతం నుండి తీసుకొని తాళిని భారతీయ సంప్రదాయం అంటున్నావు? భారతీయ సంప్రదాయం అని పేరు పెట్టాలంటే భారతదేశంలో వారందరూ ఆచరిస్తున్న దాన్ని అంటారు. తాళి అన్ని కులాల మత వారు కడుతున్నారా? ఒక్కసారి మనము ఆలోచించాలి. దేవుని బిడ్డలారా, మనం ఆలోచించాలి. ముస్లిం తాళి కట్టరు, బౌద్ధులు తాళి కట్టరు, జైనులు తాళి కట్టరు, ప్రజాపత్య వివాహాలలో తాళి కట్టరు, సిక్కులు తాళి కట్టరు, ఆర్య సమాజం వారు తాళి కట్టరు, తూర్పు భారతదేశంలో హిందువులు తాళి కట్టరు, పశ్చిమ భారతదేశంలో హిందువులు తాళి కట్టరు. యావత్తు భారతదేశంలోని 24 రాష్ట్రాలలో 6 కేంద్ర పాలిత ప్రాంతాలలో ఉన్న ఏ మతం వారు తాళి కట్టరు. మరి భారతీయ సంప్రదాయముని గొంతెత్తి చెప్తున్నావే, ఏది భారతీయ సంప్రదాయమో? కేవలం దక్షిణ భారతదేశంలో మాత్రమే, అది కూడా హిందూ మతంలోని వారు మాత్రమే తాళి కడతారు. 29 రాష్ట్రాలలో 8 మతాల్లో కేవలం 4 రాష్ట్రాలలో ఉన్న మతం వారు అవలంబించే తాళికి భారతదేశ సంప్రదాయం ఎలా అవుతుంది పాస్టర్? అది హిందూ సంప్రదాయం అవుతుంది కదా. నీకు భారతదేశ సంప్రదాయం మీద అంత ప్రేమ ఉంటే క్షమించాలి. హిందూ సంప్రదాయం మీద అంత ప్రేమ ఉంటే స్పష్టమైన పూజించడమే వారి సంప్రదాయం. వెళ్ళి కనబడధనలలో మొక్కి, బాబు నీకు దేశభక్తి ఏమైనా ఉంటే దేశం బాగుపడడానికి ఏదైనా చెయ్యి, అంతేకాని ఇలా దేశభక్తి పేరు చెప్పి క్రైస్తవ్యాన్ని కలుషితము చెయ్యకు. తాళిని హిందువులే 24 రాష్ట్రాలలో కట్టుకోవడము లేదు. క్రైస్తవులు అన్య మతాచారాన్ని పాటించకూడని వారము మనమెందుకు తాళి? అసలు తాళికి అర్థం చెప్తాను. హిందుత్వములో మొదటి పెళ్లి శివపార్వతులది. శివుడు పార్వతిని వివాహం చేసేటప్పుడు మామి చెట్టు కింద ఆమెకు తాళి కట్టాడు. అందుకే హిందువులు పెళ్లి చేసేటప్పుడు తాళి కట్టుకుంటారు. ఆ శతమానాలలో ఒకటి శివునికి, రెండవది పార్వతికి గుర్తు. ఆ 3 ముళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సాదృశ్యం. 3 సార్లు చెప్పిన ఏ మాట అయినా దేవత అంగీకారం పొందుతుందని 3 ముళ్ళు వేస్తారు. ఇది హిందువుల నమ్మకం, తప్పులేదు. వారి విగ్రహాలను చేస్తున్నారు కాబట్టి తాళిని కడుతున్నారు. మరి నీవెందుకు కట్టాలి తాళిని? నీవెందుకు కొనసాగించాలి ఆ హిందూ మూఢనమ్మకాన్ని? ఆ మూఢనమ్మకాలకి అర్థాన్ని మార్చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ సాదృశ్యం అని చెబుతున్నారే. దేవాది దేవుణ్ణి అన్య దేవతలలో పోల్చడం ఎంతటి ఘోర పాపం!
పాస్టర్ వేయండి పంతులు స్థానంలో ఉండి తంతు నడపడానికి సిగ్గు లేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దేవుని సేవకులారా, మెడ క్రింద ఒక పక్క శివుడిని మరో పక్క పార్వతిని వేలాడదీసుకొని మెడ వెనక త్రిమూర్తులను కట్టుకుని నేను విశ్వాసనని చెప్పుకుంటున్న సహోదరి, నీవు విగ్రహారాధకురివి, నువ్వు విశ్వాసం అనుకుంటుకోవాలంటే ఆ అన్యమత ఆచారాన్ని ఇప్పుడు మెడలో నుండి తీసేయగలవా? ఓ సేవకుడా, దేవుని జతపనవాడవని కథలు చెప్తున్నావు కదా, నీ భార్య మెడలో నుండి తాళి తెంపగలవా? నా జీవితంలో కూడా తెలియని పరిస్థితుల్లో, సత్యము సరిగ్గా తెలియని పరిస్థితుల్లో, నేను కూడా సరిగ్గా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఇలాంటి పనిని చేయాల్సి వచ్చింది. అందుకు నేను చాలా బాధపడుతున్నా. ఇప్పుడు ఏంటి ఆలోచిస్తున్నావు? భర్త విడిపోతాడని భయమా? లేక పైకి పోతాడని భయమా? ప్రపంచ దేశాల్లో ఎక్కడ తాళి కట్టారో వారు భర్తలు పోతున్నారా? తాళి మెడలో ఉండగా భర్తలు చావట్లేదా? తాళి మెడలో ఉండగానే విడాకులు తీసుకోవడం లేదా? తాళి భర్త ప్రాణాన్ని, సంస్కార బంధాన్ని కాపాడలేదు. అది కేవలం దారం. తాళి భర్త ప్రాణం కాపాడుతుంది అని నమ్ముట కంటే అది దేవుని శక్తిని అవమానపరచడమే. జీవ స్మరణలు, సుఖదుఖాలు దేవుని వశమై ఉన్నాయి. దారం వశం ఏమీ లేవు. యేసయ్య దేవుడిని తెలుసుకోగానే ఇంట్లో ఉన్న బొమ్మలని బయట పడేశావే, సరే మరి ఒంట్లో ఉన్న విగ్రహాలను ఎప్పుడు పడేస్తావు? ఇంట్లో విగ్రహాలని పెట్టుకోవడం కంటే మనసులో విగ్రహాలను దాచుకోవడం ఇంకా ఎక్కువ పాపం. ఒక హిందూ వివాహం దగ్గరికి వెళ్ళి అక్కడ పంతులు గారితో వివాహం అన్ని విషయంలో ఘనమైనదని బైబిల్ చెప్తుందని మీ మంత్రాలతో కలిపి ఒక మాట చెప్పండి అని అడుగు, ఏమంటాడో ఆ పంతులు. అపచారం అంటూ మాటలు ఇక్కడ మాట్లాడకూడదు. ఇది వేదానుసారమైన పవిత్రమైన పెళ్ళి. ఇందులో ఎట్టి కల్మషం కానీ అపవిత్రమైన మాటలు కానీ కలపకూడదు అని సీరియస్గా చెప్తాడు. ఓ కల్పితాన్ని వారు ఎంత పవిత్రంగా కాపాడుకుంటున్నారో వాళ్ళ దృష్టిలో ఇవి సత్యం కాబట్టి వాటిని అనుసరిస్తున్నారు. వాళ్ళ దృష్టిలో నిజం, అది పవిత్ర వివాహమే. కానీ క్రైస్తవ పెళ్ళి అనే తంతు మొదలై దగ్గరుండి వివాహం పూర్తయ్యే వరకు కులమని, ముహూర్తాలని, జాతకాలని, అక్షింతలని, దిష్టి చుక్కలని, మామిడాకులని, తాళని, మెట్టెలని, అడుగడుగున ప్రతి విభాగమున అపవిత్రతో, అన్యమత ఆచారాలతో, విగ్రహారాలతో పంతులు బదులు పాస్టర్ని పెట్టిస్తున్నారు. క్యాస్టర్ కార్డు మ్యారేజ్ కార్డుల విషయంలో వెతుక్కొచ్చి క్వేర్ పెట్టి భారీ ఫ్లెక్సీలు కట్టి ఏ మూలాన పరిశుద్ధత లేకున్నా అటిహాసంగా జరుపుకొని మన పెళ్ళిళ్ళకి మనం పెట్టుకున్న పేరు పరిశుద్ధ వివాహము. ఏమండి, కార్డ్స్లలో ఏమండి, పరిశుద్ధ వివాహం జరుగుతుందా? నిజంగా పరిశుద్ధమైన వివాహమేనది? ఇవన్నీ చేస్తూ పరిశుద్ధ వివాహం అనే పెళ్లి పత్రికల్లో చక్కగా ముద్ర వేస్తూ ఉన్నారండి. ఏమండి, కాస్ట్లీ కార్డ్స్ కొట్టిస్తారు, మెతికించి క్వేర్ పెట్టి భారీ ఫ్లెక్సీలు పెట్టి పరిశుద్ధంగానే జరుపుకొని పెళ్ళి అంటారు. కానీ అది పరిశుద్ధంగా పెళ్ళి ఎక్కడవుతుందండి? అపవిత్రమైన పెళ్ళి, అది పరిశుద్ధమైన పెళ్ళి కాదుగా. కానీ లోక ఆచారాలు వెంబడిస్తున్న క్రైస్తవ వివాహం అసలు పేరు అపరిశుద్ధత వివాహం అని దాని పేరు కూడా పెట్టవచ్చు. ఈ అపరిశుద్ధ వివాహమే కాకుండా పుష్టి పూర్తికలు కూడా జరుపుకునే విశ్వాసులు ఉన్నారు. షష్ఠి పూర్తిక చాలా గ్రాండ్గా జరుపుకునే సీనియర్ పాస్టర్లు ఉన్నారు. షష్ఠి ప్లస్ పూర్తి అనగా 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పురుషుడు తన భార్యను మరలా వివాహం చేసుకునేక వేడుక. హిందూ వేదాల ప్రకారం సంవత్సరాలు 60 ప్రభువు నుండి అక్షయ నామం సంవత్సరం వరకు. ఒక వ్యక్తి తాను 60 సంవత్సరాలు జీవించేసరికి ఒకసారి భ్రమణం పూర్తి చేసుకున్నట్లే. ఆ 61వ సంవత్సరం వచ్చేసరికి మరలా నూతన భ్రమణాన్ని ప్రారంభిస్తాడని హిందువులు భావిస్తారు. ఒక వ్యక్తి ఇలా 60 సంవత్సరాలు జీవించడానికి, భార్యాబిడ్డలతో కలిసి సంతోషంగా ఉండడానికి గురు, శని గ్రహాలే కారణమని ప్రగాఢంగా నమ్ముతూ 60వ సంవత్సరంలో ఆ గ్రహాలకు గుర్తుగా వేదాలకు గౌరవిస్తూ షష్ఠి పూర్తి జరుపుకుంటారు. తమ బ్రతుకుకు కారణం ఈ హస్తకృత్యాల కృషి అనంటూ గ్రహాలను గణపరుస్తూ హిందువులు షష్ఠి పూర్తి జరుపుకుంటారు. యేసునందే విశ్వాసం ఉంచి చెప్పుకునే క్రైస్తవులు, పాస్టర్లు కూడా షష్ఠి పూర్తులు జరుపుకోవడం క్రీస్తు దైవత్వాన్ని అవమానించినట్లు కాదా? స్పష్టమని నమ్మడం పాపం కాదు. హిందువులు చేసే ప్రతి పనికి వారి వేదాల ఆధారం ఉంటుంది. కానీ క్రైస్తవులు చేసే ప్రతి పనికి బైబిల్ ఆధారం ఉంటుందా?
మీరు పాటిస్తున్న ఈ సంప్రదాయానికి, ఆచారాలకి బైబిల్ ఆధారం చూపించగలగరా? కనీసం ఒకటైనా. ఓ సిలువ బానిస, ఫాదర్ విజయ్ పాల్.